ఎస్ ఛానల్ ఆవిర్భావమే తెనాలి ప్రేక్షకులకు సువర్ణ ఆభరణం. డిజిటల్ ప్రసారాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న ఎస్ ఛానల్ ప్రజా సమస్యలపై దృష్టి సారించి వారి సమస్యలకు పరిష్కారం చూపింది. సమాజంలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని వేద ధర్మంతో పురాణ ఇతిహాసాలను ప్రసారం చేస్తుంది. మేధావుల అనుభవాలు వారి స్ఫూర్తిని పొందేలా గెస్ట్ అవర్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. వార్డ్ విలేజ్ ఎనాలిసిస్ నిర్వహించి దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారానికి దారి చూపింది. ఆరోగ్య మస్తుతో యూరాలజీ, గైనకాలజీ వంటి వివిధ విభాగాల వైద్య నిపుణుల చేత ఆరోగ్య పరిరక్షణ కోసం సూచన సలహాలు అందిస్తోంది. మహిళలు తమ వంట నేర్పులో మరింత కొత్త వంటలను రుచి చూపించేలా తెనాలి రుచులను ద్వారా కొత్త వంటల్ని పరిచయం చేస్తుంది. 4వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద నిరుపేదలకు, నిరాశ్రయులకు, అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కుర్ర శ్రీనివాసరావు మాట్లాడారు. డిజిటల్ రంగంలో కేబుల్ ప్రసారాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చిన ఎస్ ఛానల్ నాణ్యమైన ప్రసారాలను అందించడమే కాకుండా ప్రభుత్వానికి, ప్రజలకు, రాజకీయ ప్రముఖులకు వారధిగా ఉంటూ విశ్లేషణతో కూడిన కార్యక్రమాలు అందిస్తూ ముందుకు వెళ్తున్న ఎస్ ఛానల్ మరింత ప్రగతి పథంలో వెళ్లాలని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కోగంటి కోటేశ్వరరావు, సిహెచ్ రాజగోపాల్, వందన, రాజు, రాఘవేంద్ర, గుంటూరు అనిల్, ఎం భాస్కర్, కె రాజు, అంకినేడు, బాలకృష్ణ, వసంత్, గుణ, సంధ్యారాణి, అవుట్డోర్ సిబ్బంది పాల్గొన్నారు.